గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెస్టేజ్ లైఫ్. నేను ఇవాళ మీ ముందు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను చూడండి. అదేంటంటే మన బయట దొరికే కాల్షియం టాబ్లెట్కి అలాగే మన వెస్టేజ్ కాల్షియం సప్లిమెంట్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటో మీ కళ్ళ ముందు చూపించాలనుకున్నాను. సో దానికోసం నేను 2 గ్లాసెస్లో వాటర్ తీసుకున్నాను. ఫస్ట్ ఒక గ్లాస్లో చూడండి, ఇది షెల్కాల్ 500 mg టాబ్లెట్ ప్లస్ విటమిన్ D3. ఇది నేను ఈ గ్లాస్లో వేస్తున్నాను చూడండి, ఒక టాబ్లెట్ తీసి. అలాగే సెకండ్ గ్లాస్లో నేను మన వెస్టేజ్ కాల్షియం సప్లిమెంట్ 625 mg ప్లస్ విటమిన్ D3, ఇందులో మెగ్నీషియం కూడా యాడ్ అయి ఉందండి. సో ఇది వేస్తున్నాను చూడండి. వితిన్ 1 or 2 minutesలో రెండు కూడా డైల్యూట్ అయ్యాయి వాటర్లో చూడండి. కాకపోతే ఏమైందంటే ఈ షెల్కాల్ 500 mg అనేది చూడండి, మీరు కనిపిస్తుంది గ్లాస్లో క్లియర్గా, పైన తెల్లని పొరలాగా వచ్చేసింది. అలాగే కింద అడుగుకు చూడండి చాలా మడ్డి ఉంది, అది పూర్తిగా కరగలేదు వాటర్లో. అలాగే సెకండ్ గ్లాస్లో మన వెస్టేజ్ కాల్షియం సప్లిమెంట్ చూడండి, ఇది ఏంటంటే పైన ఈ షెల్కాల్ టాబ్లెట్ వచ్చినంత పైన రాలేదు, చాలా లైట్గా ఉంది. అలాగే కింద మడ్డి కూడా దాంతో పోలిస్తే చాలా తక్కువగా ఉంది. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది చూడండి, నేను చెప్తున్నాను. నేను బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను దాదాపు 2016 ఇయర్ నుంచి నేను ఈ షెల్కాల్ 500 mg అనేది వాడడం జరిగింది. స్టార్టింగ్ 1 year 2 టాబ్లెట్స్ వాడాను, అయినా నాకు తిమ్మిళ్ళు వచ్చినవి. సో డాక్టర్ 4 టాబ్లెట్స్ చేశారు, డైలీ మార్నింగ్ 2 ఈవినింగ్ 2 4 వాడాను, అయినా కూడా తిమ్మిళ్ళు వచ్చేది. ఎవ్రీ 3 monthsకి ఒకసారి అడ్మిట్ అయ్యి కాల్షియం గ్లూకోనేట్ ఇంజెక్షన్స్ ఎక్కించుకునేదాన్ని. అయినా కూడా మళ్ళీ ఒక 5-6 monthsకి మళ్ళీ కాల్షియం పడిపోవడం, మళ్ళీ అడ్మిట్ అవ్వడం ఇలా జరిగితే డాక్టర్ నాకు డైలీ 6 టాబ్లెట్స్ చేయడం జరిగింది. 6 టాబ్లెట్స్ ప్లస్ వీక్లీ వన్స్ ఉండే విటమిన్ D సిరప్ కాకుండా మంత్లీ వన్స్ ఒక ఇంజెక్షన్ 6 lakh units విటమిన్ D3 ఇంజెక్షన్స్ కూడా నాకు డాక్టర్ రాయడం జరిగింది. నేను ఆ 2017 నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు 2024 నవంబర్ ఆ టైం వరకు కూడా నేను మన ఈ షెల్కాల్ 500 mg టాబ్లెట్స్ డైలీ 6 వాడడము, విటమిన్ D3 టాబ్లెట్స్ డైలీ 2 వాడడము, అలాగే మంత్లీ ఒక ఇంజెక్షన్ వేసుకోవడము. వీక్లీ సిరప్ అయితే స్టాప్ చేయడం జరిగింది, ఎందుకంటే ఈ ఇంజెక్షన్ వల్ల. సో ఇన్ని వాడుతున్నా కూడా నాకు తిమ్మిళ్ళు వచ్చేది, కాల్షియం పడిపోతూ ఉండేది. అసలు నా స్టమక్ అయితే ఇంకా అసలు ఏం తిన్నా అరగకుండా ఉంటుండే, అంటే పూర్తిగా డైజెస్ట్ కాకపోయేది టాబ్లెట్స్ వలన. ఏదైనా ఫుడ్ తీసుకున్నా సరే నా పొట్ట టైట్గా ఉండేది, గ్యాస్ట్రిక్ ఫుల్, అలాగే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటుండే. అంటే దీన్ని బట్టి ఏమవుతుంది, ఈ టాబ్లెట్ అనేది 100% డైజెస్ట్ అవ్వడం లేదు పొట్టలో. సో అందువలన మనకి సైడ్ ఎఫెక్ట్స్ రావడం జరుగుతుంది, లైక్ గ్యాస్ట్రిక్, డైజెషన్ ప్రాబ్లమ్స్, అలాగే హెవీ వెయిట్గా ఉన్నట్టు అనిపించడం పొట్ట, ఇలాంటివి. సో షెల్కాల్ టాబ్లెట్ కూడా చూడండి, మీరు ప్రజెంట్ చూసుకుంటే 144 రూపీస్ ఉందండి. స్టార్టింగ్ నేను స్టార్ట్ చేసినప్పుడు జస్ట్ 60 రూపీస్ ఉండేదండి. ఆ టాబ్లెట్ రేట్స్ పెరుగుకుంటూ వచ్చి ఇప్పుడు 144కి అయ్యింది. D3 టాబ్లెట్ కూడా అంతే అండి. స్టార్టింగ్ 120 రూపీస్ ఉంటాయి, ఇప్పుడు దాని టాబ్లెట్ కనీసము 300 అబోవ్ ఉందండి ఆ టాబ్లెట్. ఇందులో 15 టాబ్లెట్స్ వస్తాయండి. డైలీ 6 టాబ్లెట్స్ అంటే నాకు 2.5 days మాత్రమే వస్తుంది చూడండి. అంటే మంత్లీ ఎంత ఖర్చు అవుతుంది నాకు అని చెప్పేసి. సో దాని ప్లేస్లో ఇది చాలా రేట్ అయిపోతుందని డాక్టర్ గారు నాకైతే జెనరిక్ టాబ్లెట్స్ రూట్ కాల్ కూడా ఇవ్వడం జరిగింది. రూట్ కాల్ ట్రై చేశాను, బట్ అది వేసుకున్న వితిన్ 1 or 2 daysలో నేను అడ్మిట్ అవ్వడం జరిగింది. నాకు కాల్షియం గ్లూకోనేట్స్ ఎక్కడం జరిగింది. సో పడలేదమ్మా, నువ్వు షెల్కాలే వాడుకో అని చెప్పి చెప్పడం జరిగింది. మళ్ళీ షెల్కాల వాడిన, చాలా డబ్బులు ఎక్కువైపోతున్నాయి అని చెప్పేసి మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దామని చెప్పేసి మన తెలంగాణ గవర్నమెంట్ కాల్షియం టాబ్లెట్ వాడడం జరిగింది, సేమ్ డోస్ అని చెప్పేసి. సో అది కూడా నేను వాడిన 1 or 2 daysలోనే మళ్ళీ అడ్మిట్ అవ్వడం జరిగింది, తిమ్మిళ్ళు రావడం జరిగింది. సో ఇదంతా కాదని చెప్పేసి ఇంకా వేరే జెనరిక్ టాబ్లెట్స్ కాల్షియం ఉంటాయి, అవి కూడా ట్రై చేసా. అందులో అంతే నాకు 3 సార్లు వేరే కాల్షియం టాబ్లెట్స్ చేంజ్ చేయడం వల్ల ఏమైందంటే నేను 3 times అడ్మిట్ అవ్వడం జరిగింది. అంటే నాకు ఈ షెల్కాల్ తప్ప ఇంకేది పడట్లేదు అని చెప్పి సార్ చెప్పి షెల్కాలే వాడుకోమ్మా, ఇది నెంబర్ 1 డాక్టర్ రికమెండెడ్ అని చెప్పి చెప్పడం జరిగింది. సో నేను కూడా ఏ దిక్కు లేకపోయేసరికి ఇంకా షెల్కాల్ వాడడం జరుగుతుంది. బట్ నాకు ఈ సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, నాకు తెలుస్తుంది. ఈ డైజెషన్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, పొట్టంతా వెయిట్గా అనిపించడము, చాలా ఇష్యూస్ వస్తున్నాయి. అది కాక నాకు సైడ్ ఎఫెక్ట్స్, స్కిన్ ఇన్ఫెక్షన్స్ అలాంటివి కూడా రావడం జరుగుతుంది. సో ఇలాంటి ఒక క్రిటికల్ సిచ్యువేషన్లో నా దగ్గరికి వెస్టేజ్ రావడం జరిగింది. సో వెస్టేజ్ సప్లిమెంట్స్ నేను వాడడం జరిగింది. అది కూడా ఫస్ట్ స్కిన్ ఇన్ఫెక్షన్కి వాడడం జరిగింది. సో స్కిన్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది అని అనిపించాక సో దీనికి కూడా ఎందుకు వాడకూడదు అని చెప్పి ట్రై చేశాను. బట్ నాకు ఏంటంటే భయం, ఎన్నిసార్లు అడ్మిట్ అయ్యాను కదా, మళ్ళీ ఇది కూడా పడకపోతే మళ్ళీ అడ్మిట్ అయ్యాల్సి వస్తుందేమో అని చెప్పి భయపడ్డాను. బట్
సరేలే ఒక్కసారి వాడి చూద్దామని చెప్పేసి నేను ట్రై చేశాను. సో నేను ఈ సప్లిమెంట్స్ వాడదామని ఏం చేశానంటే షెల్కాల్ నేను మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ టు 3 వేసుకునేది, ఆ 3 పూటలు రోజు 6 వేసుకునేది కదా. సో ఏం చేశానంటే మార్నింగ్ ఈ షెల్కాల్ టాబ్లెట్ ఒకటి వేసుకున్నాను, మన వెస్టేజ్ కాల్షియం సప్లిమెంట్ ఒకటి వేసుకోవడం జరిగింది. అలాగే ఆఫ్టర్నూన్ వేసుకోకుండా మళ్ళీ నైట్ టైము కాల్షియం టాబ్లెట్ ఒకటి సప్లిమెంట్ ఒకటి వేసుకున్నాను. అలా 1 వీక్ వేసుకున్నాను. నాకు 3 డేస్ అయినా సరే నాకు ఎలాంటి ఇష్యూ రాకపోయేసరికి, అంటే కాళ్ళు చేతులు వంకర పోవడము, మాట తడబడము, కళ్ళు దానితో అదే కొట్టుకోవడం, ఇలాంటి లక్షణాలు వస్తూ ఉంటాయండి నాకు ఈ కాల్షియం తగ్గింది అనిపిస్తే. సో అలాంటిది ఏమీ రాకపోయేసరికి మళ్ళీ 3 డేస్ మళ్ళీ కంటిన్యూ చేశాను నేను. మళ్ళీ సేమ్ మార్నింగ్ ఒకటి షెల్కాల్ టాబ్లెట్, ఒక వెస్టేజ్ సప్లిమెంట్స్, ఈవినింగ్ మళ్ళీ ఒక కాల్షియం టాబ్లెట్, ఒక వెస్టేజ్ సప్లిమెంట్స్, అలా 1 వీక్ వేసుకున్నానండి. చాలా హెల్తీగానే ఉన్నాను, ఏం కాల్షియం పడిపోలేదు. సో ఇది పడుతుంది అని అనిపించేసరికి నెక్స్ట్ వీక్ ఏం చేశానంటే ఈ మార్నింగ్ ఈవినింగ్ కాల్షియం టాబ్లెట్ షెల్కాల్ది వేసుకుంటున్నాను కదా. సో మార్నింగ్ ఒక పూటనే వేసుకున్నాను, ఈవినింగ్ వేసుకోకుండా. మార్నింగ్ షెల్కాల్ ఒక్కటే, వెస్టేజ్ సప్లిమెంట్స్ మాత్రం మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి, అలా 1 వీక్ వేసుకున్నాను. అయినా కూడా నాకు కాల్షియం పడిపోలేదు, హెల్తీగానే ఉన్నాను. సో మళ్ళీ నెక్స్ట్ వీక్ ఏం చేశాను, ఆయనతో ఒక్క టాబ్లెట్ వేసుకునేది ఉంది కదా కాల్షియం టాబ్లెట్. సో నేను అది కూడా స్టాప్ చేసి ఏం చేశానంటే మార్నింగ్ ఒక సప్లిమెంట్ వేసేది, ఈవినింగ్ ఒక సప్లిమెంట్స్, అలా కాకుండా మధ్యాహ్నం ఒక ఎక్స్ట్రా సప్లిమెంట్ వేసుకునేది. ఎందుకంటే 500 mg టాబ్లెట్ నేను డైలీ 6 అంటే దాదాపు 3000 mg డైలీ వాడాల్సిన దాన్ని. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇది 500 mg ప్లస్ ఇది మన వెస్టేజ్ సప్లిమెంట్ 625 అంటే 1250 mg, 1250 ప్లస్ 500 1750, 3000 నుంచి నేను 750కి వచ్చిన. సో మళ్ళీ 750కి వచ్చి ఇంత లో కాల్షియం తీసుకుంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుందేమో అని అనిపించి నేను ఆఫ్టర్నూన్ కూడా ఒక సప్లిమెంట్ వేసుకోవడం జరిగింది, కానీ 1800 mg అలాగా. సో అలా ఒక 1 వీక్ వేసుకున్నాను, బాగా అనిపించింది. అలా నేను ఒక 1 మంత్ వాడడం జరిగింది, చాలా హెల్తీగా ఉన్నా. సో నా కాల్షియం ఏం పడిపోలేదు. సో ఇది పడుతుంది అనిపించి ఏం చేస్తే ఇంకా నేను ఆఫ్టర్ 1 మంత్ తర్వాత పూర్తిగా కాల్షియం టాబ్లెట్ స్టాప్ చేయడం జరిగింది. సో నేను ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే నేను దాదాపు 5 మంత్స్ అవుతుందండి. 5 మంత్స్ నుంచి ఓన్లీ కాల్షియం వెస్టేజ్ సప్లిమెంట్స్ మాత్రమే వాడుతున్నాను, షెల్కాల్ వాడడం లేదు, పూర్తిగా స్టాప్ చేయడం జరిగింది. చాలా హెల్తీగా ఉన్నాను, కాల్షియం చాలా కంట్రోల్లో ఉంది నాకు. డైలీ 6 టాబ్లెట్స్ 500 mg ఎక్కడ, డైలీ జస్ట్ 2 సప్లిమెంట్స్ 625 ఎక్కడ, మీరే చూసుకోండి తేడా అనేది. సో నేను తర్వాత మా డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది, రిపోర్ట్ పట్టుకొని సార్ చూడడం కూడా జరిగింది. ఏం చెప్పాను నేను సార్కి డైరెక్ట్గా, నేను ఏంటంటే సార్ నేను మన కాల్షియం షెల్కాల్ టాబ్లెట్ వాడడం లేదు సార్, వెస్టేజ్ సప్లిమెంట్స్ వాడుతున్నాను చూడండి అని చెప్పేసి నేను బాక్స్ తీసి చూపించడం జరిగింది. సార్ కూడా షాక్ అయిపోయారు, ఎన్ని వాడుతున్నావు అమ్మ అంటే జస్ట్ డైలీ 2 వాడుతున్నాను సార్ అని చెప్పడం జరిగింది. సో సార్ కూడా షాక్ అయిపోయి ఏది చూపించు అంటే నేను మన సప్లిమెంట్ కాల్షియం బాక్స్ తీసి చూపించడం జరిగింది. సార్ కూడా ఫోటో తీసుకోవడం జరిగింది. అంటే డైలీ 6 నుంచి డైలీ 2కి షిఫ్ట్ అయ్యాను. ఇప్పుడు 5 మంత్స్ అవుతుంది, ఎంత కూడా నాకు కాల్షియం పడిపోలేదు. టెస్ట్ చేపిస్తే 7.5 వచ్చిందండి కాల్షియం. ఇంతకుముందు నేను డైలీ 6 టాబ్లెట్స్ వాడుతున్నా కూడా నా కాల్షియం ఎప్పుడు ఎంత ఉంటుండే 7.2, 7.5, 7 ఇంకా 8 దాటలేదు. బట్ ఇది ఓకే 7.5 విత్ 2 సప్లిమెంట్స్తోనే 7.5 అంటే చాలా ఎక్కువ. అంటే డైలీ 3 వాడితే కానీ నాకు 9 అబోవ్ ఉంటుండొచ్చు కదా, బట్ సరిపోతుంది నాకు. మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి చాలా బాగా అనిపిస్తుంది. షెల్కాల్ 500 mg నాకు మహా అంటే 3 డేస్ వస్తుండే, 3 డేస్కి 144 రూపీస్ ఎక్కడ. అలాగే మన వెస్టేజ్ కాల్షియం సప్లిమెంట్స్ చూసుకుంటే 250 రూపీస్కి 100 సప్లిమెంట్స్ అండి. సో 100 నేను డైలీ 2 అంటే 50 డేస్కి 250 ఎక్కడ, 144 రూపీస్ 3 డేస్కి ఎక్కడ. మీరు చూస్తే తెలుస్తుందండి ఎంత మనీ సేవ్ అవుతుందని చెప్పేసి. సో ఫ్రెండ్స్ మీరు గమనించారు కదా, బయట కాల్షియం టాబ్లెట్స్కి వెస్టేజ్ సప్లిమెంట్స్కి ఫ్రెండ్స్. అలాగే నేను నేను చేసిన ఎక్స్పెరిమెంట్ ఫోటో తీసి ChatGPTని కూడా అడగడం జరిగింది. సో మీరు కూడా చూడొచ్చు, ఇక్కడ ప్రూఫ్ నేను స్క్రీన్ షాట్ కూడా తీశాను. తను ChatGPT కూడా చెప్పడం జరిగింది, నేను చేసిన ఎక్స్పెరిమెంట్ చూసి తను చెప్పడం ఏంటంటే వాటర్లో డైల్యూట్ అవ్వలేదు అంటే అది స్టమక్లో ఉండే యాసిడ్తో డైల్యూట్ అవుతుంది. బట్ అది ఆ స్టమక్లో ఉండే యాసిడ్తోనే డైల్యూట్ అయ్యే టాబ్లెట్ వల్ల కొందరికి డైజెషన్ ప్రాబ్లమ్స్, అలాగే ఇరిటేషన్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావచ్చు అని చెప్పేసి ChatGPT చెప్పడం జరిగింది. ఈ మన వెస్టేజ్ సప్లిమెంట్స్ పూర్తిగా డైల్యూట్ అయ్యింది కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ రావని కూడా ChatGPT చెప్పడం జరిగింది. కావాలంటే మీరు చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా బయట కాల్షియం టాబ్లెట్స్కి మన వెస్టేజ్ సప్లిమెంట్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటో. మీరే చూస్ చేసుకోండి ఏది వాడాలి, మన ఆరోగ్యానికి ఏది మంచిదని చెప్పేసి. సో నేను 8 years నుంచి వాడుతున్న టాబ్లెట్స్ని చేంజ్ చేసి మన వెస్టేజ్ సప్లిమెంట్స్ వాడుకుని చాలా హెల్తీగా ఉన్నాను. మీరందరూ కూడా హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.